వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో 88వ వార్డులో కోటనర్వ గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదిపురాజు సతీమణి ప్రచారం జోరుగా సాగించారు. ప్రజలు అన్నంరెడ్డి శిరీషకు అడుగడుగున హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శిరీష మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంట అందుతున్నాయో లేదో అని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని తమ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తన భర్త అయినటువంటి అన్నంరెడ్డి అదిపురాజును అత్యధిక మెజారిటీతో గెలిపించి అలాగే మన ఎంపీ బూడి ముత్యాల నాయుడును కూడా ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 88వ వార్డు ప్రచారంలో భాగంగా కోటనర్వ గ్రామంలో అన్నంరెడ్డి అదీప్రాజ్ గారి శ్రీమతి అయినటువంటి మన అన్నంరెడ్డి శిరీష మేడం గారు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు హారతులతో బ్రహ్మరథం పట్టి మళ్ళీ అదీప్రాజ్ గారే మేము వేస్తామమ్మా, మా పథకాలన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పేసి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి అయితే మేలు జరిగిందో ఆ కుటుంబాలన్నీ కూడా స్వాగతంతో హారతులు ఇచ్చి పూలమాలతో సత్కరించి తప్పకుండా అదీప్రాజ్ గారికే ఓటు వేస్తామని చెప్పేసి ఒక ఓటు అదీప్రాజ్ గారికి, ఇంకో ఓటేమో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా జనాల్లో ఉత్సాహం, కథనోత్సాహం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇదే ఉత్సాహం టెంపో కూడా మన ఎలక్షన్ వరకు కూడా మెయింటైన్ అయ్యి అఖండ మెజారిటీతో అదీప్రాజ్ గారిని అలాగే మన ఎంపీ బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తారని మనం చేసుకుంటాం.